అను 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 ఎదురుగానే ఉన్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇది అరుపు కాదు, ఆవేశం. ఏ ఆర్ నారాయణమూర్తి సినిమా చూసావా ఏంటి అంత ఆవేశంగా రావడానికి? అసలే నేను కాక మీదున్నాను, ఇంకా కాలేలాగా చేయకు. అవునా, ఎందుకలాగా? అది సరే గాని ఇంతకీ నీ జంతికల ప్లేట్ ఏది? తినే మూడ్లో నేను లేను గాని సోదాపి నీ సంగతి ఏంటో చెప్పు. మధ్యలో నా సంగతి ఏంటి? ఓ పిల్ల, నువ్వేమన్నా గజనీవా? చెప్పిన విషయాలు గుర్తుండవా? అబ్బా ఆంటీ, ముందు మీ గోలాపి విషయం ఏంటో చెప్పండి. అదే తల్లి, నువ్వేదో మూడో ప్రపంచ యుద్ధం తెస్తాను, మరో మహాభారతం చేస్తాను, ఈ కొంపను అల్లకల్లోలం చేస్తాను, అపర సూర్పణకలాగా కోతల మీద కోతలు కోసావు కదమ్మా. ఏవమ్మా నువ్వు చెప్పిన యుద్ధాలు? ఎక్కడమ్మా అవన్నీ? చూస్తూ ఉంటే నీ మాటలకి రాజకీయ నాయకుల వాగ్దానాలకి పెద్ద తేడా లేదనిపిస్తోంది. ఎందుకంటే అనవసరంగా ఏదేదో వాగుతారు? చూడండి, అభిని దక్కించుకోవాలన్నది నా జీవితాశయం. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా, ఆఖరికి ప్రాణం పోయినా సరే వదిలిపెట్టను, మర్చిపోను. అందుకేనా అంత తేలిగ్గా కూర్చొని పుస్తకం చదువుకుంటున్నావు? ఏదైనా టైం చూస్ చేయాలంటే. ఇదిగో పిల్ల, మంచి టైం చూస్ చేయడానికి ఇదేమన్నా పెళ్ళా పేరంటమా? మనం చేసేవి పాప పనులేగా, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. చూడు, ఇప్పుడే రావు కాలం మొదలైంది. అందుకని మన రాక్షస క్రీడలు కూడా ఇప్పుడే మొదలు పెట్టాలి. ఏమంటావ్? సరేనా? ఇదిగో, ఆలోచించింది చాలు గాని మొన్న బ్రహ్మాండమైన ప్లాన్ చెప్పావు కదా, ఆచరణలో పెట్టు. త్వరగా కానివ్వు. సరే, నేను ఫోన్లో మాట్లాడతాను. ఈలోగా నువ్వు బయటుండి ఎవరైనా వస్తే చూసి నాకు చెప్పు. అంటే నన్ను వాచ్మెన్ పని చేయమంటావా? కాదు, సెక్యూరిటీ గార్డ్ పని. అయితే ఓకే. హలో, ఏం అశ్వధాటి గోపాలరావు గారు, ఎలా ఉన్నారు? ఎవరు? నేనండి, అనుని, అభిరామ్ వాళ్ళ మరదల్ని. ఓ, నువ్వా అమ్మా? ఏంటి, మీ బావ భయపడిపోయి రాజీకి నీ చేత రాయభారం చేయిస్తున్నాడా? ఇదిగో గోపాలరావు, అభి తలుచుకుంటే నిన్ను జనాభా లెక్కల్లోంచి తీసేయటానికి ఒక్క సెకండ్ చాలు. బిల్డప్ లాపి చెప్పేది విను. ఏంటమ్మా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను ఇంతే మాట్లాడతాను గాని చెప్పేది విను. సరే, ఏంటో చెప్పు. నువ్వు నిర్ణయించిన వాడితో నీ కూతురు పెళ్ళయ్యేలా నేను హెల్ప్ చేస్తాను. అందుకే ఫోన్ చేశాను. ఏంటమ్మా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? వెధవలా కనిపిస్తున్నానా? నాకు వార్నింగ్ ఇచ్చిన అభికి సంబంధించిన మనుషులు ఫోన్ చేసి నాకు హెల్ప్ చేస్తానంటే నమ్మటానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకుంటున్నావా? ఇదిగో గోపాలరావు, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదనుకుంటా, అందుకే అలా ఉన్నావు. అయినా ఒకే ఇంట్లో కలిసినంత మాత్రాన అందరూ కలిసిమెలిసి ఉంటారేంటి? కనిపించని శత్రువులు కూడా ఉంటారు, తెలుసుకో. ఇదిగో, నేను చెప్పినట్టు చేసావనుకో, నీ కూతురు నీ ఇంటికొచ్చేలా చేస్తాను. నా మాట నమ్మావనుకో, నీకు లాభం జరుగుతుంది. లేదనుకో, నీ ఇష్టం. సరే, విషయం ఏంటో చెప్పు. ఎల్లుండి మా ఇంట్లో సీమంతం జరగబోతోంది.
చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది. మీరు చెప్పిన పనిలో నేనుంటాను, నా కూతుర్ని పంపించే పనిలో మీరుండండి. సరే. ఆంటీ, సక్సెసా? అది సరే కానీ ఇందాక జంతికల ప్లేట్ లేదుగా, ఇంతలోనే ఎలా వచ్చింది? ఖాళీగానే ఉన్నాను కదా, వెళ్ళి తెచ్చుకున్నాను. అంటే ఇప్పటిదాకా నువ్వు కాపలా కాయలేదా? బాబోయ్, నువ్వు నన్ను పట్టించేసి ఉండేదానివిగా. ఆ ఊరుకో అమ్మాయి, నువ్వు పచ్చగడ్డిలో తాజ్పావన్ లాంటి దానివి, నిన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇదిగో ఈ నోటికి భయపడే ఇన్ని రోజులు నా మనసులో విషయం చెప్పలేదు. నీ నాలికి అసలే దురదెక్కువ. ఈ విషయాన్ని ఎక్కడైనా వాగేవనుకో చంపేస్తాను. ఊరుకో అమ్మాయి, మన ఇద్దరం ఫ్రెండ్సే కదా, ఎందుకు చెప్తాను. ఇదిగో ఒకసారి చేయగలుపు. ఆ, తింటావా? వద్దులే, అయిపోతాయి. బావగారండి, మా అమ్మ నాకు ఫోన్ చేసిందండి. మా నాన్నగారు మా అమ్మని నా పెళ్లి కోసం టార్చర్ చేస్తున్నారటండి. నా దగ్గరకు వచ్చి నాకు పెళ్లి చేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారండి. బావగారండి, నాకు చాలా భయంగా ఉందండి. మీరు త్వరగా లేవండి, మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోదామండి. లేకపోతే మా నాన్నగారు మనిద్దరిని విడదీసేస్తారండి. అలాంటి పరిస్థితే గనుక వస్తే నేను బ్రతకనండి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానండి. బావగారండి, మీరు త్వరగా లేవండి. వీరైనంత త్వరలోనే స్పృహ వస్తుందని డాక్టర్లు చెప్పారు కదా, ఇంకా ఎందుకు భయపడతావు? ఏం బాధపడద్దు, కూల్గా ఉండు. నా భయం మా బావ స్పృహలో నుంచి బయటికి రావడం మాత్రమే కాదండి, మా నాన్నగారి గురించి కూడానండి. అవునండి, మొన్న మా నాన్నగారు వచ్చి గొడవ చేసి వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉందండి. మా బావకి నాకు పెళ్లి జరగనివ్వనని చెప్పారు కదండి, అందుకే నాకు భయంగా ఉందండి. ఇంతకు ముందే చెప్పాను కదా, మీ నాన్నే కాదు ఎవరు అడ్డుపడినా ఈ పెళ్ళాగదని. అది కాదండి, నువ్వున్నది నా ఇంట్లో, ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్లేద్దాము ఎవరికీ లేదు. నీకు నీ బావకి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. దానికోసం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నీ పెళ్లి నేను జరిపిస్తాను, సరేనా? అభిగారండి, చాలా థ్యాంక్స్ అండి. ప్రతి చిన్న విషయానికి భయపడకుండా ధైర్యంగా ఉండు, ఓకేనా? అలాగేనండి. నేను నిర్ణయించిన ముహూర్తానికి నా కూతురు పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడా? సవాల్ ఎలా చేస్తాడో నేను చూస్తాను. వాణ్ణి ఎలా ఎదుర్కోవాలా అని తెగ ఆలోచిస్తున్నా. ఇప్పుడు నాకు బలమైన ఆయుధం దొరికింది. ఆ ఆయుధంతో ఇక వాణ్ణి ఆడుకుంటాను చూడు, కుక్క తిప్పుకోకుండా చేస్తాను. లేకపోతే నా కూతురు గురించి నన్నే బెదిరిస్తానా వాడు? నా కూతుర్ని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి చేసుకుంటాను. అసలు అడగడానికి వాడెవడో? వాడికేం అధికారం ఉంది? మన అమ్మాయిని వాడి తమ్ముడికిద్దామనుకున్న విషయంలో ఒకసారి అవమానం చేశాను, పోనీలే అని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు మన అమ్మాయిని వాడింట్లోనే ఉంచి ఆ అతిగతి లేని వాడికిచ్చి పెళ్లి చేస్తానంటాడా? ఆ మాటంటానికి వాడికి ఎంత ధైర్యం చూస్తా. వాడి ధైర్యం ఏంటో చూస్తా, అణుస్తా.
వాడి పొగర్ని కూసాలతో సహా అణుస్తా. ఈ అశ్వథాటి గోపాలరావు అంటే ఏంటో వాడికి చూపిస్తాను. ఏమండి, ఎందుకండి అనవసరంగా ఈ గొడవలన్నీ? శ్రీమంతేం పరాయివాడు కాదు కదండి. ఎంత కాదనుకున్నా మీ మేనలుడే కదండి. పైగా అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. అందుకని వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగి సలహాలిచ్చావంటే చంపేస్తాను. వాడెక్కడ చావు బతుకుల్లో ఉన్నాడే. అలాంటి దిక్కుమాల నడికిచ్చి మన పిల్ల గొంతుకొద్దామా? ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు. There are 4 types of metal. There are 4 types of metal. అబ్బా, ఈ పాటకి కూరక పెడుతూ నిద్రపోతూ ఉండేదాన్ని. ఇలా మేల్కొని చదవడం మన వల్ల కావట్లేదురా దేవుడా. ఇక నిద్రపోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అయ్య బాబోయ్, రాత్రి ఏం చదివావని బావ అడిగితే, ఒకవేళ పొరపాటున ఏదైనా క్వశ్చన్ అడిగితే అడిగితే ఏంటి, ఖచ్చితంగా అడుగుతాడు. దేవుడా, కవికి చెలగట్టం, శ్రోతకి ప్రాణ సంకటం అంటే ఇదేనా స్వామి? రెయిన్ ఎఫెక్ట్ భలే ఏర్పాటు చేశాడే బావా. ఈ టీ తాగి చదువుకో. బావా, నాకు రోజు 9ంటికే పడుకునే అలవాటు బావా. ఇలా రాత్రులు మేన్కొని చదవడం నా వల్ల కావట్లేదు. అందుకే బద్ధకం బాగా పెరిగిపోయింది. మార్కుల్ని భూతద్దం వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. చూడు లాస్య, మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ పడితే కాదు, పరిగెడుతూ పోటీ పడితేనే గెలవగలం. ఇవాళ రేపు వన్ ఆఫ్ ద బెస్ట్గా కాదు, బెస్ట్ ఆఫ్ ద వన్గా నిలబడాలి. అప్పుడే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది. చదువు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఉండవు. చదువుకో. రేపు కూడా ఇలాగే బుక్స్ ముందేసుకుని నిద్రపోయేవనుకో, రేపు మగ్ ప్లేస్లో బకెట్ ఉంటుంది. అది కూడా వేణీళ్ళ బకెట్. గుడ్ నైట్. ఉంటాను. బావా, ఏంటి? నరకంలో ఏమైనా కొత్త శిక్షలు కావాలంటే యమధర్మరాజు మీకే ఫోన్ చేసి అడుగుతాడా? సారీ బావా, మీకెందుకు డిస్టర్బెన్స్? మీరెళ్ళి పడుకోండి, నేను చదువుకుంటాను కదా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్, వెళ్ళండి. గుడ్ నైట్. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో సుఖపడతామని ఎండమూరి వీరేంద్రనాథ్ విజయానికి 5 మెట్లో చెప్పినంత ఈజీగా చెప్పాడు. చెప్పడానికి రాయడానికి ఈజీనే కానీ చదివితేనే తెలుస్తుంది.
Ozone is prepared when dry cold oxygen is subjected to silent electric discharge. This is done in an apparatus called ozonizer. Ozonizer consists of two coaxial glass tubes which are sealed at one end. The surface of the inner tube is coated with the tin foils and these coatings are connected to the induction coil. Oxygen is subjected to the angular space between them. తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఇంత కష్టపడి చదువుతుంటే కనీసం అభినందించని కూడా అభినందించట్లేదు. నువ్వు చదువుకోవాల్సింది మార్కుల కోసం, అభినందనల కోసం. మనసులో ఉన్న మాటల్ని కూడా వినే టాలెంట్ ఉందా ఏంటి? కొంపదీసి ఎందుకైనా మంచిది, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఓజోన్ ఇస్ ప్రిపేర్డ్ బై డ్రై కోల్డ్. ఏవండి కాఫీ? సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. అక్క, చదివి చదివి కడుపులో డైనోసార్లు పరిగెడుతున్నాయి. పిచ్చి ఆకలిగా ఉంది. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ. అబ్బా, హాస్పిటల్లో పేషెంట్లకి పెట్టినట్టు ఎప్పుడు ఇడ్లీ ఏంటక్క చండాలంగా? ఎంచక్క ఈ పూరిన దోశ చేయొచ్చు కదక్కా. నువ్వు అలా ఆయిల్ ఫుడ్ తిని చదవకుండా బాగా నిద్రపోతున్నావట, అందుకని. ఓ, బావగారు చెప్పారా? అయితే ఓకే, ఇడ్లీ ఓకే. అన్నయ్య, ఏంట్రా? అదే అన్నయ్య, ఎల్లుండి సింధుకి సీమంతం కదా, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. వద్దునా, మీరు అన్నయ్య తప్పకుండా రావాలి. అది బావా, ఏమో అనుకున్నాను కానీ నువ్వు పిచ్చ కామెడీలు చేస్తావు బావా. మర్చిపోతావేమో, వసుంధరతే కూడా చెప్పు బావా. లాస్యా, నీకు నోరు బాగా ఎక్కువవుతుంది. లేకపోతే ఏంటక్క, ఈ ఇంట్లో అందరూ అనుకునే కదా సింధు ఒక్కొక్క శ్రీమంతం చేయాలని నిర్ణయించింది. మనలాంటప్పుడు మనలో మనల్ని పిలుచుకోవడం ఏంటి, కామెడీలు కాకపోతే? నేను అదే అన్నాను, కానీ పిలవడం పద్ధతని సింధు చెప్తే వచ్చాను. అది తప్పకుండా వస్తాం. అలాగే వదినా, వస్తానన్నయ్య. అది బావా. ఏంట్లాసే? ఏంటి బావ మీరు? అసలే వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడ నేను భయంకరంగా బీభత్సంగా చదువుకుంటుంటే అర్థం చేసుకోకుండా మీ మటుకు మీరు శ్రీమంతాలు సింధూరాలు అని ఫంక్షన్స్ పెట్టుకుంటుంటే ఎలా ఎలా మేము చదువుకోవాలి? అసలే 40% క్యాండిడేట్ ని 60% తెచ్చుకోమని ఆర్డర్ వేశారు. ముందేమో వారం రోజులు, అందులో ఇవాళ శ్రీమంతం ఎలా చేయాలి అని చర్చలు, రేపేమో ఏర్పాట్లు, ఎల్లుండేమో శ్రీమంతం. ఉన్న వారం రోజుల్లో 3 రోజులు పోతే ఎలా బావ నేను 60% తెచ్చుకోవడం? కాస్త అర్థం చేసుకోవాలి కదా. సింధు అక్కకి ఫంక్షన్ అంటే తనకి నెయిల్ పాలిష్ దగ్గర నుంచి మెహందీ పెట్టేదాకా అన్ని నేనే దగ్గరుండి చేయాలి, లేకపోతే తను చేయించుకోదు, పైగా ఫీల్ అవుతుంది. నాకేమో ఎగ్జామ్స్. వాళ్ళు ఇరకడంలో పడేస్తారు బావ మీరు. సర్లేండి, అక్క కళ్ళలో ఆనందం కంటే చదువేం పెద్ద ముఖ్యం కాదులే, త్యాగం చేసేస్తాను. పద బావ వెళ్దాం. లాస్యా,